మాతాకి ఈనాటి ఓబీసీ సామాజిక సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్న నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న పిట్టల సీనన్న గారికి, రాష్ట్ర నాయకులు అన్న కోమటి వీరేశమన్న గారికి, అదేవిధంగా మరో రాష్ట్ర నాయకులు ధనంజయ అన్న గారికి, అన్నగారు సిఐగా పనిచేసి మన పార్టీలో వచ్చి సేవలు అందిస్తున్నందుకు అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా సత్తన్న గారికి, మధు గారికి, అదేవిధంగా సత్యయ్య గారికి, అదేవిధంగా నిట్టు రాష్ట్ర నాయకులు నిట్టు శ్రీశైలం గారికి, మన భువనగిరి జనరల్ సెక్రటరీ అన్న భిక్షమయ్యచారి గారికి, సైదులన్న గారికి, వేదిక ముందున్న జిల్లా రాష్ట్ర మరియు మండల అధ్యక్షులు, మండల కార్యవర్గానికి, మీడియా మిత్రులకు అందరికీ నా ఒక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు గొంగల మహేష్. నేను పోచారం ఫస్ట్ వార్డ్ అంటే రాంపల్లి పక్కకు ఇస్మాయిల్ ఖాన్ కూడా అనే గ్రామానికి కౌన్సిలర్. అదేవిధంగా నాకు రాష్ట్ర ఓబీసీ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యత ఇవ్వడం జరిగింది. అదనంగా మన భువనగిరి పార్లమెంట్కి సంబంధించి ఓబీసీ కోఆర్డినేటర్గా ఈ యొక్క బాధ్యత ఇవ్వడం జరిగింది. ఈ బాధ్యత ఇచ్చినందుకు ముందుగా రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన నరేంద్ర మోడీ గారు ఒక బీసీ బిడ్డ, ఛాయ్ అమ్ముకునే పేద వ్యక్తి 3 పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, అదేవిధంగా 2 పర్యాయాలు దేశ ప్రధానిగా కొనసాగుతున్నటువంటి మన ప్రధాని ఒక బీసీ బిడ్డ కావడం మనందరికీ కూడా గర్వకారణం. అంతేకాకుండా గత ప్రభుత్వాలు ఏనాడు కూడా బీసీలకు అధికారంగా చిన్న చూపు చూడడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుగా 27 మంత్రి పదవులు, కేంద్ర మంత్రి పదవులు బీసీలకు ఇచ్చిన ఘనత మన నరేంద్ర మోడీ గారిది. అందుకని బీసీలకు నరేంద్ర మోడీ గారు అంటే అంత ప్రేమ. అంతేకాకుండా ఎస్సీలకు 12 మంత్రి పదవులు, అంతేకాకుండా ఎస్టీలకు 8 మంత్రి పదవులు, మహిళలకు కూడా 11 మంత్రి పదవులు ఇచ్చి ఒక బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా మించిన నరేంద్ర మోడీ. అంతేకాకుండా ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత అక్కడ జమ్మూ ఎన్నో చారిత్రకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆర్టికల్ 370 విషయం కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కూడా ఇండియాలో ఒక భాగం అని చెప్పి ఆర్టికల్ 370 రద్దు చేసిన ఘనత మన నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీది. అంతేకాకుండా ముస్లిం సోదరీమణులకు త్రిబుల్ తలాక్ అంటే ఒక హిందువులో ఒక భర్త ఒక భార్యని పెళ్లి చేసుకోవాలి నరేంద్ర మోడీ గారిది. ఇప్పుడు అంతేకాకుండా దేశ రక్షణ కోసం ఎంత పాటుపడుతుండో మన నరేంద్ర మోడీ గారు మన అందరికీ తెలుసు. ఈరోజు గత 500 సంవత్సరాల నుండి అయోధ్యలోని రామ జన్మ భూమికి సంబంధించి లక్షలాది మంది ప్రాణత్యాగాలు చేసినప్పటికీ ఆ ఒక్క రాముని అయోధ్య అనే భూమి తగాదాను ఏ ఒక్క రక్తం బొట్టు చిందకుండా, మత విద్వేషాలు లేకుండా అది రాముని అని తేల్చి చెప్పిన దమ్మున్న ధైర్యమున్న ప్రధాని మన నరేంద్ర మోడీ గారు. అక్కడనే ఇప్పుడు దివ్యమైన భవ్యమైన శ్రీరాముని అక్కడ అభిషేకం చేయించి అందరినీ కూడా లక్షలాది హిందువులు వెళ్ళి అక్కడ దర్శించుకునే వీలు చేసిన ఘనత మన నరేంద్ర మోడీ గారు. మన రాష్ట్రానికి వస్తే ఈరోజు కేంద్రం నుంచి ఎన్నో పథకాలు మన రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు మొన్నటికి మొన్న శ్రీనిధి లోన్ కావచ్చు, అదేవిధంగా ముద్రా లోన్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ నుంచి వచ్చే స్కీమ్లు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అవి రాష్ట్రం నుంచి వస్తాయి అని చెప్పి మాటలు చెప్పి వాళ్ళు కేంద్రం కొనే నిధులని కూడా రాష్ట్రమే అని చెప్పి కల్లిపొల్లి మాటలు చెప్పి తప్పుతో పట్టిస్తా ఉన్నారు. ఇప్పటికిప్పుడు పిఎం విశ్వకర్మ అనేది పేదలకు బీసీ వర్గాలకు అదొక మంచి స్కీము. ఆ స్కీమ్ ద్వారా మీకు 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను మేడ్చల్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడు అక్కడ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉంటుంది ఆ స్కీమ్కి. ఈ యొక్క స్కీము
18 కులాలకు సంబంధించి చేతి వృత్తులకు చేసుకునే వాళ్ళకు ఈ యొక్క స్కీమ్ వర్తింపజేస్తారు. అంతేకాకుండా ఆ వృత్తి చేసే అగ్ర కులాలకు కూడా ఈ యొక్క స్కీమ్ వర్తిస్తూ ఉంటారు. ఇది ఎందుకంటే ఈ మొత్తం ప్రపంచంలో బీసీలకు మేలు చేసే స్కీమ్ ఈ స్కీమ్. ఈ యొక్క స్కీమ్ను అప్లై చేసుకునే విధానం చాలా సులభం. ఎట్లా అంటే కేవలం ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్కి మన ఫోన్ నెంబర్ లింకప్ అయితే సరిపోతుంది. ఈ యొక్క స్కీమ్ను అప్లై చేసుకుంటే ఈ యొక్క స్కీమ్లో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ సెంటర్ పెడతారు. ఆ ట్రైనింగ్ సెంటర్లో ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇస్తారు. ఆ వారం రోజులకు కూడా మనకు డైలీ వైజ్గా 500 రూపాయలు మన అకౌంట్లో జమ చేయబడుతుంది. అంతేకాకుండా ట్రైనింగ్ సమయంలో ట్రైనింగ్ సర్టిఫికేట్తో పాటు మనకు 15,000 రూపాయలు పనిముట్లో కానీ మన బ్యాంకులో జమ చేయబడుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి కట్టే అవసరం లేదు. ఈ యొక్క స్కీమ్లో మనం ఇంకా దాన్ని మిషనరీ ఇట్లా పెంచుకోవాలనుకుంటే 1,00,000 రూపాయలు బ్యాంక్ ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ లోను మటుకు చారణ వడ్డీతోటి మనం 18 నెలల్లో కట్టవలసి వస్తుంది. అంతేకాకుండా అది కట్టిన తర్వాత కూడా మళ్ళీ 2,00,000 రూపాయలు, అంటే మొత్తం 3,00,000 రూపాయలు ఒక బీసీకి, ఒక కులవృత్తి చేసుకునే వాళ్ళకు ఎలాంటి గ్యారంటీ లేకుండా, ఎలాంటి షూరిటీ లేకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీసీలకు మన మీద ఉన్న ప్రేమకు ఆ యొక్క స్కీమ్ని బీసీలకు అందడం జరుగుతుంది. ఈ యొక్క స్కీమ్ వివరాలు మనం అందరం కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి మండలాలలో ఈ యొక్క స్కీమ్ గురించి వివరించి చెప్పి ఈ యొక్క స్కీమ్ని అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా చూడాలని కోరుకుంటా ఉన్నాం. అంతేకాక మన బూర నరసన్న విషయానికి వస్తే, బూర నరసన్న అనేటైనా అందరికీ సుపరిచితుడు. ఎట్లా అంటే మాజీ ఎంపీగా ఉన్న బూర నరసన్నని ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి దగ్గర ఆయనను గుర్తుపడతా ఉంటారు. ఇప్పుడున్న మిగతా ఇద్దరు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళని కావచ్చు, ఎవరు కూడా గుర్తుపట్టారు. అన్నకు అదొక ప్లస్ పాయింట్. అంతేకాకుండా మనకు 7 అసెంబ్లీలు ఉన్నాయి. 7 అసెంబ్లీలు అంటే తుంగతుర్తి, మునుగోడు, నగరేకల్, ఇబ్రాహీంపట్నం, భువనగిరి, ఆలేరు, జనగాం, ఈ 7 అసెంబ్లీలు ఈ యొక్క పార్లమెంటుకు వర్తిస్తాయి. ఈ యొక్క బూర నరసన్ని గెలిపించుకున్నట్టయితే మనకి 7 అసెంబ్లీలలో 7 ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉంటుంది. తర్వాత అంతేకాకుండా మనకు మొత్తం 62 మండలాలు ఉన్నాయి. మన 7 కాన్స్టిట్యున్సీలలో 62 మండలాలలో రేపు రాబోయే ఎలక్షన్లలో మండల ప్రెసిడెంట్లు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, జెడ్పీ చైర్మన్లు కావచ్చు, ఇవన్నీ గెలుచుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకు 2,100 బూతులు ఉన్నాయి. మొత్తం మనకు ఆ 2,100 బూతులు మనం గట్టిగా పనిచేసినట్టయితే వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీడీసీలు కావచ్చు, అదేవిధంగా ఎంపీపీలు కావచ్చు, ఇవన్నీ మనము గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక పదవి వరిస్తుంది. ఇవన్నీ గెలుచుకోవాలంటే మనం ముందు బూర నరసన్నని భారీ మెజార్టీతో గెలిపించుకునే అవకాశం గెలుచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి సోదరులారా, మీరు ఒకటి గమనించాలి. మనం ఒక మీటింగ్ బీసీలో పెట్టుకున్నాము అంటే ఇది భారతీయ జనతా పార్టీలో బీసీ అనేది ఒక సపరేట్ వింగ్. 50 నుంచి 55% ఉన్న మనము ఏదైనా డిసైడ్ చేసే కెపాసిటీ మనకు ఉంటుంది. మనం ఒక్కటి కావాలి. మీరు మీటింగ్ అంటే 10 సార్లు ఫోన్ చేయించుకున్నారో, మనం అందరం కార్యకర్తలం. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా కార్యకర్తలే. దయచేసి మీరు గమనించాలి. ఏదైతే బీసీ మీటింగ్ అంటే తప్పకుండా దయచేసి అందరూ టైం ప్రకారం రావాలి. అందరం కూడా మనం ఇప్పుడు ఏదైతే మీటింగ్లో ఇప్పుడు తాడు శ్రీనివాస్ అని చెప్పిండు, ఒక్కొక్క కులం గురించి ఎంత వివరంగా చెప్పిండో, ఇవన్నీ కూడా మనం అందరికీ చెప్తేనే రేపు మనం అందరం కూడా ఒకటయ్యేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సలహాలు, సూచనలు పాటించాలని కోరుకుంటూ రేపు జరగబోయే మే 13లో జరగబోయే ఎలక్షన్లో అన్నకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకున్నట్టయితే, మనకు భారీ మెజార్టీ ఎందుకంటున్నంటే ఇప్పుడు 17 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 17 కాన్స్టిట్యున్సీలలో మన బూర నరసన్నని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే మనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గెలుస్తున్నాం.
కానీ భారీ మెజార్టీతో గెలిచే ఆలోచనలో మనం ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చిన అందరి